ఓం శ్రీ సాయిరామ్. నేను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి గురించి అయితే చెప్తున్నాను. బాబా గారిని అందరూ స్వామి అని పిలుస్తుంటారు. స్వామికి వేరే కంట్రీ నుండి కూడా చాలామంది భక్తులు ఉన్నారు. మన ఇండియాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ మండల్లో అయితే స్వామి మందిరం అయితే ఉంటుంది. ఎవ్రీ సండే పిల్లలకి బాల వికాస్ అనేది చెప్తుంటారు. మన నవంబర్ 19 రోజు మోడీ గారు, సౌందర్య రాయ్, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ పుట్టపర్తికి అయితే వెళ్ళారు. అక్కడ మన మోడీ గారు 100 రూపీస్ కాయిన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఒక సైడ్ ఏమో స్వామి ఫోటో, ఇంకో సైడ్ ఏమో మన నేషనల్ సింబల్ అయితే ఉంటుంది. అసలు మోదీ గారు సీఎం నుండి పీఎం ఎలా అయ్యారో మీకు తెలుసా? ఒకసారి మోదీ గారు సీఎంగా ఉన్నప్పుడు పుట్టపర్తికి వెళ్ళాడు. అప్పుడు స్వామి నువ్వెవరు అని అడిగితే సీఎం అని అన్నారు. కాదు, పీఎం అని స్వామి అన్నారు. ఆ స్వామి అన్న 4 ఇయర్స్ తర్వాత మనకి ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు మోడీ గారు పీఎంగా సెలెక్ట్ అయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మోడీ గారు పీఎంగానే ఉన్నారు. ఐశ్వర్య రాయ్, సచిన్ టెండూల్కర్ వీళ్ళే కాకుండా సాయి పల్లవి వాళ్ళు కూడా, సాయి పల్లవి, విజయ్ దేవరకొండ ఇలా చాలామంది యాక్టర్స్ కూడా స్వామి డివోటీస్ అన్నమాట. అసలు సాయి పల్లవికి పేరు పెట్టింది ఎవరంటే మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. మీకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి భజన్స్ కానీ రోజు ప్రశాంత నిలయంలో జరిగే లైవ్ చూడాలనుందా? అయితే మనం యూట్యూబ్లో సత్యసాయి భజన్స్ ప్రశాంత నిలయం లైవ్ అనే ఛానల్స్కి క్లిక్ చేసి మీరు రోజు చూడొచ్చు. ఈరోజు నవంబర్ 23 స్వామి 100th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే పుట్టపర్తిలో చాలా బాగా జరుగుతున్నాయి. వేరే కంట్రీస్ నుండి కోట్లాది మంది భక్తులు అయితే వచ్చేసారు. మీరు ఎప్పుడైనా ఆంధ్రాకి వెళ్ళినప్పుడు పుట్టపర్తికి కంపల్సరీ వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఊరేగింపు చేశారు. ఈరోజు కూడా ఊరేగింపు చేశారు. ఇంకొన్ని మిరాకిల్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై సాయిరామ్. థ్యాంక్ యూ.